slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough, I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do is so instinctive and I'm passionate. Every word I move so restrictive, I can action if I gotta
కాపు జై కాపు కాపుల ఐక్యత. పర్యాటక శాఖ మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు మాన్యశ్రీ ఏమంటే అక్కడ కుర్చీలు ఉన్నాయి, దయచేసి వాలంటీర్స్ కుర్చీలండి. కాపు సంఘ శాఖ సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ కందూరు దుర్గేష్ గారు విచ్చేశారు. అన్నపల్లి ముఖ్యమంత్రి గారికి స్వాగతం సుస్వాగతం. కాపు సంక్షేమ సేవా సంఘం తరఫున
కాపు సంక్షేమ సేవా సంఘం తరపున స్వాగతం సుస్వాగతం. జై కాపు జై జై కాపు. మన కాపు ముద్దు బిడ్డ రాష్ట్ర పర్యాటక శాఖ మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు, రాష్ట్ర పర్యాటక శాఖ మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి స్వాగతం సుస్వాగతం. జై జై కాపు. సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు సేవా సంఘం రాజమహేంద్రవరం తరపున దయచేసి ఉంటారు, ఇంకా ఉంటారు, ఆయన ఎక్కడికి వెళ్ళరు, ఖాళీ చేయండి దయచేసి. మన మంత్రివర్యులు దయచేసి అందరూ ఖాళీ చేసి, దయచేసి ప్లీజ్ సార్ ఉంటారండి. ఇంకా మీకు అంత అభిమానం ఆయన ఆపాలా వచ్చేదాకా ఆపలేదు. మళ్ళీ ఎక్కిస్తాం, మళ్ళీ ఎక్కించేద్దాం. జై కాపు జై జై కాపు. మన అలాగే రండి. కాపు ముద్దు బిడ్డ ఎర్ర కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే వైసీడు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రండి. ఎన్ఎన్ఎస్ చంద్రశేఖర్ గారిని, యనమల రంగబాబు గారిని, అయ్యల్ గోపి గారిని, హెచ్ శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా అయినటువంటి వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా మేము పిలుపు మేరకు మీరు అందరూ ఇచ్చేసినందుకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ మరి ముందుగా బత్తుల లక్ష్మి గారిని మాట్లాడడం కోరుతున్నాం. మేము ఉంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు స్టేజ్ మీద మేము ఉన్నామంటే మీరందరూ ఆశీర్వాదాలు మా మీద ఉన్నందువలన మేము ఈరోజు ఈ స్టేజ్ మీదకి వచ్చే అర్హత మీరందరూ మాకు ఇచ్చారు. అదేవిధంగా కాపు సంక్షేమం అనేసి పిలుపునిచ్చారు. కాపులకి ఏ సంక్షేమాలు అయితే అందట్లేదు. మనం పేరు వరకే సంక్షేమం అని పేరు పెట్టుకున్నాం. కాకపోతే అన్నిటిలోని మనం అణగారిపోయిన వర్గం ఏదన్నా ఉందంటే అది కాపు సంఘం ఒకటే. మనందరం కూడా ఇలాంటి మీటింగ్లు పెట్టుకుని గ్యాదర్ అయ్యి వీటితో మర్చిపోకుండా
మన ముఖ్య అతిథి మనందరి అభిమాన నాయకుడు, మనందరి అభిమాన నాయకుడు బత్తుల బలరామకృష్ణ గారి సతీమణి శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా పెద్దలు నాగు గారు, యనుమల రంగబాబు గారు, ఎజ్జు గారు, పేరు పేరున నా అభినందనలు. పక్కన వాతావరణం కూడా అంత అనుకూలంగా లేదు. మిత్రులు చాలామంది మాట్లాడాల్సిన ఈనాటి వన సమారాధనలు అనేవి కులాల వారీగా విడిపోవటం అనేది అనివార్యమైనది వాస్తవం మనందరం కూడా ఒప్పుకు తీరాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి వన సమారాధనలు అనేవి కులాల వారీగా మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఎక్కడ చెప్పబడలే. అయినా ఈవేళ నడుస్తున్నటువంటి ట్రెండ్కి అనుగుణంగానే మనం కూడా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ రకంగా మనందరం సమావేశం అయ్యాం. అయితే ఈ సమావేశానికి ఒక పరమార్థం కావాలి. ఈ సమావేశంలో వచ్చాం, భోజనాలు చేసాం, వెళ్ళాం అనేటటువంటిది ఒకటే కాకుండా పరోక్షంగా ఈ సమాజంలో చాలా మందికి ఈ రకమైనటువంటి కూడిక వల్ల కొన్ని సంకేతాలు పరోక్షంగా ప్రత్యక్షంగా మనం ఇవ్వగలిగేటటువంటి అవకాశం ఒకటైతే, రెండవది సామాజిక వర్గ అభివృద్ధి. చాలా సమావేశాలను వింటూ ఉంటా. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం, రాజ్యాధికార సాధన ద్వారానే కులం అభివృద్ధి చెందుతుంది. ఈ సమాజంలోని ఎప్పటి నుంచో మనం అందరం కూడా చాలా అగ్రకులాలుగా ఉన్నాం. ఈ రోజున అట్టడుగు స్థాయికి పోయాం. దీన్ని తిరిగి సంపాదించాలంటే రాజ్యాధికారమే అంతిమ నిర్ణయం అని చెప్తా ఉంటారు. అవి వేదికల మీద ప్రసంగాల వరకే పరిమితం అని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. రాజ్యాధికారం వల్ల ఒక సామాజిక వర్గం అభివృద్ధి చెందింది అనేది ఉంటే అది ఎక్కడో ఒకసారి ఒక చోట జరగచ్చేమో కానీ ఈ సమాజంలోని అంచెలంచెలుగా అనేక దశాబ్దాలుగా వారి యొక్క శ్రమ, ముందు చూపు, ఆలోచన విధానం, అదేవిధంగా వారి యొక్క ఆలోచనలు అమలు చేసేటటువంటి విధానంలోనే అభివృద్ధి సాధ్యమయ్యిందే తప్ప ఏ ఒక్క రాత్రికో అకస్మాత్తుగా రాజ్యాధికారం సంప్రాప్తించడం వల్లే కొన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందాయనేది అది ఎంత మాత్రం కూడా నమ్మదగ్గ విషయం కాదని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. ఏ రకంగా మనం అభివృద్ధి చెందగలుగుతాం అనేటటువంటి ఆలోచన చేస్తే ఆర్థిక పరంగా, విద్యాపరంగా కొన్ని అభివృద్ధి ఆటోమేటిక్గా అదే విధంగా జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రధానంగా విద్య వచ్చిన అనేక అంశాలు ఉన్నాయి దీంట్లో. అయితే కానీ అభివృద్ధి అనే విధంగా మరి ఎవరైతే చదువులు ఎడ్యుకేటెడ్ ప్రైవేట్ సెక్టార్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వృత్తిపరమైనటువంటి సామాజిక వర్గీయులు, అదేవిధంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కొనుక్కోవడానికి అవసరం ఉన్నటువంటి వ్యక్తులు ఆ బిల్డర్ దగ్గర మన మధ్యనే ఉండే పరిస్థితి. అదేవిధంగా ఆయన విద్యారంగంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి పెద్దలు మన బిడ్డలకి కొంత పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా అనేక ఉంటాయి. మన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విజ్ఞానం కూడా మనమే పంచుకోగలుగుతాం. అయ్యే పని కాదు. దయచేసి పెద్దలు రామినేడి మురళి గారు, మీరందరూ కూడా ఈ రోజున ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరి పేరు, ఫోన్ నెంబర్ కూడా తీసుకుని ఆ కేటగిరికల్ గా బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్నటువంటి మిత్రులు ఉంటారు. ఎల్ఐసి ఇవాళ అభివృద్ధి చెందాలంటే ఏ ప్రభుత్వంలో ఆ ప్రోగ్రామ్ ఏ విధంగా అమలు జరుగుతూ ఉందనేటువంటి కలెక్టర్ దాంట్లో ఆ కార్యాలయంలో ఒక వింగ్ ఉంటుంది. దాంట్లో కలెక్టర్ ఆఫీస్, ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైనటువంటి మరి తెలివితేటలు ఉన్నప్పుడు కూడా పోటీ ప్రపంచంలో వెనకబడిపోతున్న మన రాబోయే తరం వీరందరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే విద్యా సంస్థలు కూడా మన సామాజిక వర్గీయులు నడుపుతున్నటువంటి మరి విద్యా సంస్థల్లో కూడా మంచి అవకాశాలు, కనీసం ఒక 5% అడ్మిషన్ మన సామాజిక వర్గానికి ఉచితంగా ఇమ్మని నేను చెప్పను. రాయితీ మీద ఇవ్వగలిగితే ఆ రాయితీ మనకి ఇచ్చారనే విషయాన్ని కూడా మిగతా వాళ్ళకి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఇచ్చిన వాళ్ళు, పుచ్చుకున్న వాళ్ళకి తెలిస్తే చాలు. ఆ రకంగా కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ మన పిల్లలకు అందుబాటులో తీసుకొచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. వారికి ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్న వాళ్ళకి ఎక్కువ మంది అడ్మిషన్స్ మన సామాజిక వర్గం ఆ స్కూల్స్లో ఇప్పించినట్టయితే వారి వ్యాపారం కూడా బాగుండే పరిస్థితులు ఉంటాయి. ఇదంతా కూడా ఇందాక నేను చెప్పినట్టుగా పరస్పర ఆలోచన విధానం మీద, పరస్పర సహకారం మీదే మన జాతి ముందుకెళ్ళాలి తప్ప ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఆకాశం నుంచి ఊడిపడతారు, రాజ్యాధికారం సంక్రమిస్తే మనందరం కూడా అభివృద్ధి పదవులు దుమ్మున దూసుకుపోతాం అనేటటువంటి విధానం
నినాదం ఆలోచన నిజమైంది కాదనేటువంటి వాస్తవం మనందరం గ్రహించగలిగినప్పుడే మనం ముందుకు పోతామనేటటువంటి విషయాన్ని మీరందరూ గ్రహించాలి. వర్గాల యొక్క ఆలోచన విధానాల్ని దశాబ్దాల క్రితమే వారు ఒడిసి పట్టుకున్నటువంటి ఒక మార్గం కూడా మనకి తడుతుందనేటువంటి వాస్తవం కూడా మనం గుర్తించాలి. కాబట్టి సోదరులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలనే బృహత్ సంకల్పం బహుదా ప్రశంసనీయం. మనం ఒక 3 దశాబ్దాలు వెనక్కి వెళ్ళినట్లయితే ఇక్కడ ముందున్నటువంటి ఇంతకుముందు మనం సన్మానం చేసుకున్నటువంటి అర్లపల్లి బోస్ గారు, ఆకుల వీర్రాజు గారు, అప్పుడు ఆనాడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి టైంలో ఇటువంటి కార్యక్రమాలు మన రంభావర్సి వెనకాల ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ప్రారంభమయ్యి కాపు సంఘాలు, కాపు సమావేశాలు నిరంతరం నెలకు 1, నెలకు 2 కార్యక్రమాలను జరిపించుకుంటూ తదనంతరం అది కాపు రిజర్వేషన్ పోరాట సమితిగా కూడా ఎదిగి రాష్ట్రంలో శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలుపెట్టి నెల్లూరు వరకు కూడా మేమంతా ముదిరాడు పద్మనాభం గారి సారథ్యంలో ఆనాడు ఉద్యమాలు అయ్యి చేయటం, దాని మంచి చెడులు ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చినాయనేటువంటి మీ అందరికీ తెలుసు. ఈ రోజున ఇంతకుముందు మిత్రుడు మన వేణు గారు చెప్పినట్టు సమాజం అనేటువంటిది తప్పని పరిస్థితుల్లో సంఘాలు, కుల సంఘాలుగా కూడా ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో వ్యయ ప్రయాసాలకి ఓర్చి ఇక్కడ ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి ఎవరైతే కాపు సంఘం ఉందో, పెద్దలు ఉన్నారో, వీళ్ళందరినీ మనం ఖచ్చితంగా అభినందించాల్సినటువంటి విషయం. దీని నుంచి స్ఫూర్తిగా తీసుకుని మనం ఎక్కడికక్కడ వార్డుల వారీగా ప్రధానంగా కావాల్సింది అది వార్డుల వారీగా బలోపేతం అయినట్లయితే, వార్డుల వారీగా సంక్షేమానికి కోసం ప్రతి ఒక్కళ్ళు కొంతమంది లీడర్షిప్ తీసుకుని మనకెందుకు లేని వదిలేయకుండా లీడర్షిప్ తీసుకుని అవసరాలు ఏంటనేటువంటి గుర్తించి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటనేటువంటి గుర్తించి చాలా సౌమ్యంగా, చాలా ప్రశాంతంగా, ఇంతకుముందు వేణుగారు చెప్పినట్టు ఏ రకమైనటువంటి మచ్చ లేకుండా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ అనేకమైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొని చివరికి ఈరోజు రాష్ట్రంలోనే ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో రాష్ట్ర మంత్రివర్యుడిగా ఉన్నటువంటి మిత్రుడు కందుల దుర్గేష్ గారు ఏ సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేయగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి. అందువల్ల అటువంటి వ్యక్తుల యొక్క పవర్ ఏదైతే ఉందో, అటువంటి వ్యక్తుల యొక్క సహకారాన్ని మనం అందరం ఉపయోగించుకోవడం ద్వారా ఈ సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి కోరుకుంటూ, గౌరవ అధ్యక్షులు శ్రీ అల్లూరి శేషనారాయణ గారికి ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పాలి. చాలా వరకు సంఘాలు ఏర్పడతాయి, మఖలో పుట్టి పుబ్బలో పోయాయి అంటారు. అంటే ప్రారంభించడం ఘనంగా ప్రారంభిస్తారు కానీ వాటిని కొనసాగించడం కానీ వాటి తరపున కార్యక్రమాలు నిర్వహించడం కానీ వీటన్నిటినీ కూడా చాలా ఈజీగా తీసుకుని కొనసాగించినటువంటి సంఘాలనే మనం ఎక్కువ చూసాం. అయితే ఇవాళ ఏ రోజైతే ప్రారంభించారో ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా నిరాఘాటంగా కొనసాగిస్తూ కేవలం పేరుకు మాత్రమే సంక్షేమ సంఘంగా మాత్రమే కాకుండా పేద విద్యార్థులకి ఆర్థికపరమైనటువంటి సహకారాన్ని అందించడం కానీ, సేవా కార్యక్రమాలను చేపట్టడం కానీ, ప్రభుత్వం చేసిందా చేయలేదా పక్కన పెట్టి వారు మాత్రం నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి సంస్థగా ఇవాళ ఈ కాపు సంక్షేమ మరియు సేవా సంఘానికి పేరుందనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. అందుకే మీ అందరికీ తెలియజెప్పేది, వారిని మనం వెన్ను తట్టి వారందరూ ముందుకు వెళ్ళి ఇదే రకమైనటువంటి కార్యక్రమాలను కొనసాగించాల్సిందిగా మనం వారికి భరోసా ఇవ్వాల్సిందిగా మనందరినీ కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఇవాళ మారిన రాజకీయ నేపథ్యంలో ఇక్కడ మీకు సహకరించడానికి, ఇంతకాలంగా మీరు వ్యక్తులుగా లేకపోతే ఒక సమూహంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలకి తోడ్పాటు అందించడానికి ఒక పక్కన భక్తులు బలరామకృష్ణ గారు, మరో పక్కన కందుల దుర్గేష్ అనేటువంటి నేను ఇవాళ ఈ జిల్లాలో, ఈ తూర్పుగోదావరి జిల్లా మారిన తూర్పుగోదావరి జిల్లాలో మేమిద్దరం కూడా మీకు ప్రభుత్వ పరంగా సంపూర్ణమైన సహకారం అందిస్తామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది మనకు లభించినటువంటి అవకాశం. మీ అందరికీ మళ్ళీ మనవి చేసేది, దయచేసి
మనం ముందు నుంచి చెప్పేటువంటి మాట కులాన్ని అభిమానిస్తాం తప్పితే ఇతర కులాలని ద్వేషించమనేటువంటి మాటని మనం ప్రధానంగా తీసుకున్నటువంటి మాట. సమాజం శాంతియుతంగా ఉండాలంటే అన్ని మతాలు అన్ని కులాలు కలిసి వెళ్ళవలసినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని ప్రస్ఫుటంగా మనం నమ్ముతూ ఉన్నాం. అందులో భాగంగానే ఒక పక్కన అన్ని మతాలు అన్ని కులాలు సమానం అనేటువంటి మాట చెప్తూనే ఈ కులానికి సంబంధించినటువంటి ఎవరైతే వెనకబడిన వారు ఉన్నారో ఆర్థిక పరంగా కానీ ఇతరత్రా కానీ వెనకబడి ఉన్నటువంటి వారు విద్యార్థులు కానివ్వండి, యువకులు కానివ్వండి, పెద్దవారు కానివ్వండి, వారికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని మనందరం కలిసి అందించాల్సిన బాధ్యతని ఈ వేదిక మనకి గుర్తు చేస్తుందనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందుకే నేను మళ్ళీ మనవి చేసేది తప్పనిసరిగా 100% మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యను పరిష్కరించే విషయంలో నాదైన పద్ధతిలో నాకున్న పరిధిలో తప్పనిసరిగా మీ అందరికీ ఎల్లవేళలా కూడా అందుబాటులో ఉంటాననేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇందాక మిత్రులు చెప్పినట్లుగా, ఎర్రా వేణు గారు చెప్పినట్లుగా మనందరం కలిసి సమైక్యంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఈ వేదిక కేవలం ఇప్పటి వరకు మాత్రమే పరిమితం కాకుండా ఎటు వారు ప్రతినిత్యం కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు కనుక ఆ కార్యక్రమాలను కొనసాగించే విషయంలో మనందరం కూడా తోడ్పాటు అందిద్దాం. ఎందుకంటే ఒక సంస్థను కానీ ఒక సంఘాన్ని కానీ నిలబెట్టాలంటే ఏ ఒక్కరి వల్ల అవ్వదు. అందరం సమైక్యంగా కృషి చేస్తేనే అది జరుగుతుంది. కనుక మనందరం ఇవాళ ఒక మాట చెబుతూ ఎంతకాలంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో వారికి ఒకే ఒక్కకు వెళ్ళండి, మీ వెనకాల మేము నిలబడతాం, ఈ సంస్థని నిలబెడతాం, 10 మందికి ఉపయోగపడతాం, చేయూతనిద్దాం, మనందరం కలిసి ముందుకు సాగుతాం అనేటువంటి మాటని వారికి తెలియజేసుకుంటూ ఇవాళ వరుణుని కూడా మనకి సహకరించారు. ఇవాళ వాతావరణం 2 రోజుల నుంచి చూస్తే మనకి వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు, ఏ రకంగా ఈ కార్యక్రమం జరుగుతుందో తెలియదు. అయినప్పటికీ కూడా వరుణ దేవుడు కూడా మనకి సహకరించి ఇప్పటి వరకు చాలా అందంగా ఆహ్లాదకరంగా ఎండ లేకుండా మంచి వాతావరణంలో అద్భుతంగా జరుపుకోవడానికి అవకాశం దొరికింది. దానికి ఈ కార్యకర్తల యొక్క సంకల్ప బలమే కారణం అనేటువంటి మాటను కూడా నేను మనం చేస్తున్నాను. నేను ఎప్పుడో దానవీర సూరకర్ణ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది భీష్ముడిది, వంశం కోసం వయసంతా ధారపోసాను అనేటువంటి మాట. అలాగ కులం కోసం వయసంతా ధారపోసిన వ్యక్తి అర్లపల్లి బోసు గారు. ఆ బోసు గారికి అలాగా ఎవరైతే మన కోసం కృషి చేసి మన కోసం త్యాగం చేసినటువంటి పెద్దలు ఉన్నారో వారిని గుర్తించి ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ కార్యక్రమాల్లో వారికి మనం సరైనటువంటి సముచితమైనటువంటి ప్రాతినిధ్యం కల్పిస్తూ కేవలం సన్మానం మాత్రమే కాకుండా ఒకవేళ వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ఆ ఇబ్బందులను తొలగించడానికి కూడా మనం కృషి చేయాలనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మీ అందరి మధ్య నిలబడి మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను ఇలాగా ఒక మంత్రిగా నిలబెట్టడానికి ప్రధాన కారకులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటను కూడా మేము మనవి చేస్తా ఉన్నాం. ఆ రోజున నమ్మకంతో తిరుగుతున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా నన్ను నిడదవోలు నియోజకవర్గానికి వెళ్ళమన్నారు. నిడదవోలు నియోజకవర్గానికి వెళ్లాలా వద్దా అని సంశయించినప్పుడు చాలా మంది వేదిక మీద ఉన్న మిత్రులు ఒకటే మాట చెప్పారు, మీరు ధైర్యంగా వెళ్ళండి, నెగ్గుతారు, నెగ్గిన తర్వాత మిమ్మల్ని క్యాబినెట్ లో పెట్టే బాధ్యత నేను తీసుకుంటా అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఈ వేదిక నుంచి అందుకే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శతద నా ధన్యవాదాలని కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే కందుల దుర్గేష్ అనేవాడు మంత్రి ఉండేవాడు కాదు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఒక సమర్థవంతమైన టీంలో కూడా నేను పనిచేయటం, ముఖ్యమంత్రి గారు సమర్థవంతమైన వ్యక్తి ఆ టీంలో పనిచేయటం కూడా ఆనందంగా ఉందనేటువంటి మాటని తెలియజేస్తూ అదేవిధంగా నాకు నిడదవోలు టికెట్ ఇచ్చిన వెంటనే ఇక్కడి నుంచి తరలి వచ్చి అక్కడ నా కోసం కృషి చేసినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీంతో పాటు నేను ఎమ్మెల్యే అవుదాం నిడదవోలు వెళ్తే నన్ను మంత్రిని చేసిన నిడదవోలు నియోజకవర్గం ప్రధానికానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కృతజ్ఞత నాకు ఎల్లప్పుడూ ఉంటుంది. నన్ను సహకరించి ముందుకు పంపించినటువంటి అందరి పట్ల ఆ కృతజ్ఞతాభావంతో ఉంటాననేటువంటి మాటను తెలియజేస్తూ ఎప్పుడు నేను ప్రతి మీటింగ్లో చెప్పే మాట, నేను ఎమ్మెల్యేనైనా మంత్రినైనా
అవి ఆ పదవుల్లో ఉన్నాననేటువంటి మాట చెప్పను, ప్రజలకు సేవకుడిగా మాత్రమే ఉంటాననేటువంటి మాట నేను చెప్తూ ఉన్నాను. ఆ విధంగా నేను చేస్తాననేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి మహద్భాగ్యాన్ని నాకు కలిగించినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాన్యులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. జై హింద్. ఇప్పుడు బత్తుల లక్ష్మి గారిని సన్మానించడానికి అధ్యక్షులు అల్లు శేషనారాయణ గారి భార్య, అలాగే చింతం వీరబాబు గారి భార్య, అలాగే మాలే విజయలక్ష్మి గారు అందరూ వచ్చి వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అడుగుతున్నది అది మీ దగ్గరే ఉంది. మీరు కూడా దాన్ని సానుకూలంగా స్పందించారు. కొంచెం దాన్ని త్వరితగతం చేయగలరని మేమందరం కూడా ఆశిస్తున్నామండి. దానికోసం ఏంటో ఆ స్థలం అనేటువంటి విషయం, దీని మీద కొంత ముందుకు వెళ్ళాం. మన ఎంపీ గారు కూడా సహకరిస్తున్నారు, కలెక్టర్ గారు సహకరిస్తున్నారు. తప్పనిసరిగా దాన్ని సానుకూలపరచడానికి అతి త్వరలోనే మీకు ఆ విషయాన్ని చెప్తాను. ఇప్పుడు మంత్రివారిని కూడా అభినందించవలసిందిగా కోరుతున్నాం. కాదు వదిలేయచ్చు కొంతమంది, వాళ్ళిద్దరు వదిలేయండి. కొంచెం వెనక్కి నాగార్జున, కొంచెం వెనక్కి. కాదు కొంచెం సన్మాన గ్రహీతలు ఉన్నారు. అలాగే 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 వైసీని గారిని కూడా సన్మానించాల్సిందిగా కమిటీని కోరుతున్నాను. చిక్కల బాబులు గారు ఉన్నారు, చిక్కల బాబులు గారు పైకి రావాల్సింది పిలిచానండి. రండి అరియల బాబు గారు. ఇలా చూడండి, ఇలా చూడండి, ఇలా చూడండి. అలాగే పసుపులెట్టి పోతురాజు గారు అండి. అలాగే చిక్కల బాబు గారిని సన్మానించాల్సింది సుందర స్వామి గారు, స్వామి గారు, లక్ష్మీ శ్రీనివాస్ మంచాల సునీల్ గారు,